सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। नेటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:14 తిథి విదియ ఉదయం 9:01 వరకు. నక్షత్రం ఉత్తర ఫల్గుని పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:33 నుంచి 3:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:52 నుంచి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:56 వరకు. అమృతకాలం రాత్రి 11:55 నుంచి 1:35 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది, అలాగే చంద్రునికి ప్రీతికరమైనది, అలాగే గౌరీదేవికి ప్రీతికరమైనది. వారిని మనం ఆరాధించుకోవడం ద్వారా స్మరించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. విశేషించి శివనామ స్మరణ చేసిన దాని ద్వారా వ్యక్తికి అమంగళాలు నశిస్తాయి, పాపాలు తొలగిపోతాయి. పుష్పదంతుడు అనేటువంటి వారు మహిమ్న స్తోత్రం అని రాశారు. దానిలో అంటారనమాట, ఏమని? యత్కృత్యం తన్నకృతం యదకృత్యం కృత్యవత్తదాచరితం ఉభయోః ప్రాయశ్చిత్తం శివ తవ నామాక్షరద్వయోచ్చరితం. ఈ శివ అనే నామాలు ఉచ్చరించినందువలన ఏమవుతుందట? చేయకూడని పనులు చేసినందువల్ల వచ్చే పాపం, చేయవలసిన పనులు చేయనందువలన వచ్చే పాపం, రెండు పాపాలని కూడా ఈ 2 అక్షరాలు నివారిస్తాయి అంటారు. కాబట్టి ఆ స్మరణ చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. సోమరితనం అసమర్థతకు దారితీస్తుంది. భగవంతుడు ఎంతో అందంగా అద్భుతంగా సృజించిన జీవితాన్ని నీ అనుమానపుటద్దాలలోంచి చూస్తూ బాధలు కొని తెచ్చుకోకు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రేయ నమః. శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే అమ్మవారు. శివ శివ అనేటువంటి పూజా విధానం సర్వవిధ శ్రేయోదాయకం. అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లేటువంటి పరమేశ్వరుణ్ణి ఎవరైతే నిత్యం కూడాను ధ్యానం చేస్తారో వారికి సర్వవిధ సంపత్తులతో పాటు సౌభాగ్య సిద్ధిని కూడా ప్రసాదింపజేస్తాడు పరమేశ్వరుడు. అందుకే ఏ పూజ చేసినప్పటికీ కూడా పార్వతీ పరమేశ్వరులు ఇరువురు ఉండేటట్టుగా భావన చేసి ఇంటిలో గనక అష్టోత్తర నామావళి అభిషేకార్చనలు గనక నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తారు. శివశక్త్యా యుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నకలు స్పందితుమపి అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. శక్తి లేనిదే శివుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు అని. అందుచేతనే శక్తి తత్వానికి నాంది వాక్యం పలికేటువంటి ఆ చక్కని తల్లిని ఆరాధన చేయాలి. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. అభిషేకార్చన చేసిన తదుపరి పసుపు కుంకుమ తీసుకొని అమ్మవారికి అలా చల్లాలి. చల్లిన తర్వాత ఎరుపు రంగు పుష్పాన్ని ఉంచి శివుని యొక్క లింగం పైన మారేడు దళం మరియు తుమ్మి పువ్వు కనుక ఉంచినట్లయితే ఇరువురిని కూడాను
చక్కగా అర్చన చేసినటువంటి ఫలితం లభ్యపడుతుంది. శివప్రసాదం స్వీకరించేటప్పుడు కూడాను శివ శివా అని చెప్పేసి స్వీకరించినట్టయితే చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి నెల వచ్చేటువంటి శివరాత్రి మాస శివరాత్రి అంటాం. నెలకు ఒక్కసారి వస్తుంది. అది కూడాను అమావాస్య ముందు వస్తుంది. చతుర్దశి తిథి నాడు నిర్వహించే అభిషేకం పరమ పవిత్రవంతమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది. మాస శివరాత్రి అభిషేకం. మాస శివరాత్రి నాడు ఎవరైతే నిష్టగా ఉండి ఉపవాసం ఉండి పరమేశ్వరుని ధ్యానం చేసి తీర్థాన్ని తీసుకునేటప్పుడు ఆ పరమశివుణ్ణి పార్వతిని ధ్యానం చేస్తే సర్వసంపదలు కూడాను తులతూగుతాయి అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా ప్రదోష సమయం అని చెప్పేసి ఉంటుంది. ప్రదోష కాలంలో గనక మనస్సు నిండా కూడా పరమేశ్వర ధ్యానం చక్కగా మనసారా అరహర మహాదేవ శంభో శంకర అంటేనే చాలు కైలాసగిరిలో ఆనంద నాట్య తాండవం చేసే పరమేశ్వరుడు కూడాను భక్తుని యొక్క కోరికను తీరుస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఇంత మహిమాన్వితమైనటువంటి తత్వం ఈ శివారాధనలో ఉంది కాబట్టి శివోహం సచ్చిదానందం అని చెప్పేసి అన్నారు. మనకున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా పరమేశ్వర ధ్యానాన్ని అలవాటు చేసుకున్నట్టయితే సోహం అనేటువంటి తత్వంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని శివనామాన్ని గనక ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ధ్యానం కనుక చేసినట్లయితే పరమోత్కృష్టమైనటువంటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మానవుడు పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను కాని రాని సత్కీర్తి అన్నన్నా ఒక్క ముహూర్తమందు మటుమాయంబౌను నీ స్పర్శచే నిన్ను ముట్టిన పైడి మట్టియగు పైనిన్ మానసోల్లాసమున్ చిన్నంబై చెడిపోవు నీ వలననే చిచి అహంకారమా. ఓ అహంకారమా, ఎన్నో ఏండ్లు పరిశ్రమించినను కాని రాని సత్కీర్తి. ఒక మనిషికి మంచి పేరు రావాలంటే చాలా కష్టం. ఎన్ని మంచి పనులు చేసినా సరే సహజంగా లోక స్వభావం ఏదో ఒక వంక పెడుతుంది. అతనిని గిట్టనివారు, అసూయపడేవారు ఆటంకాలు కల్పించి అపనిందలు వేసి ఎన్ని మంచి పనులు చేసినా సరే ఏదో ఒక మచ్చ వచ్చేటట్టుగా చేస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ పట్టించుకోకుండా దృఢంగా తాను నమ్మిన సదాశయం కోసం పాటుపడుతూ అలా కొన్ని సంవత్సరాల పాటు సమాజానికి తన రంగంలో సేవలు చేస్తూ సాగిన వారికే మంచి పేరు వస్తుంది. అటువంటి మంచి పేరు, అంత కష్టపడి ఎన్నో సేవలు చేసి ఎంతో త్యాగం చేస్తే వచ్చేటువంటి సత్కీర్తి అన్నన్నా ఒక్క ముహూర్తమందు మటుమాయంబౌను నీ స్పర్శచే. అటువంటి సత్కీర్తి ఎందరో ఆటంకాలు ఏర్పరిచినప్పటికీ కూడా, ఎంతో అసూయపడి ఎన్నో ఇబ్బందులు కలిగించినా సరే వాటన్నిటినీ తట్టుకుని నేను ఒక మంచి పని చేస్తున్నాను, ఎవరేమనుకున్నా నాకు లెక్కలేదు అని దృఢమైనటువంటి సంకల్పంతో సాగి తాను పొందిన సత్కీర్తి ఇంకెవరి వల్లనో కాకుండా కేవలం ఈ అహంకారం తనలో ప్రవేశించటం వల్ల తానే ఈ సత్కీర్తిని కోల్పోతాడు మానవుడు. ఒక్క ముహూర్తమందు మటుమాయంబౌను నీ స్పర్శచే. ఎవ్వరి వల్లనైనా సరే తనకు అపనిందలు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడినటువంటి వాడు
కేవలం అహంకారానికి లోనవటం వలన తన వల్లనే తన సత్కీర్తిని కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది అని పరమ సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నారు కడిమెళ్ళవారు. నిన్ను ముట్టిన పైడి మట్టియగు. ఈ అహంకారం అనేటువంటిది ప్రవేశించిన తరువాత ఆ అహంకారంలో తీసుకునేటువంటి నిర్ణయం బంగారాన్ని పట్టుకున్నా సరే అది మట్టి అయిపోయేలాగా చేస్తుంది. ఈ అహంకారంతో నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు అని మానవుడు ప్రవర్తించటంతో తన జ్ఞానం తల్లకిందులైపోతుంది. విజ్ఞానమయ కోశం తల్లకిందులు చేస్తుంది ఈ అహంకారం. దాంతో ఎదురుకుండా ఉన్నటువంటి ఆ సన్నివేశంలో ఉండే సత్యమేదో సూక్ష్మమేదో అది సరిగ్గా కనబడదు. అక్కడ భ్రాంతి అనేది ఏర్పడి ఆ భ్రమలో తాను సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా చేస్తుంది ఈ అహంకారం. అది తప్పని తెలిసినా ఎవరైనా చెప్పినా కూడా వినని పరిస్థితిని కల్పిస్తుంది. ఒక్క ముహూర్తమందు మటుమాయం బౌను నీ స్పర్శచే నిన్ను ముట్టిన పైడి మట్టియగు. పైనిన్ మానసోల్లాసమున్ చిన్నంబై చెడిపోవు. అప్పటి వరకు కూడా చాలా ప్రశాంత స్థితిలో ఆనందంతో ఉండేటువంటి ఈ వ్యక్తి అందరితో సరస సల్లాపాలాడుతూ ఉత్సాహంగా ఉండేటువంటి ఈ మనిషి ఈ అహంకారం అనేది ప్రవేశించడంతో బిగుసుకుపోయి తానే గొప్పవాణ్ణి అనుకుంటూ ఆ ఉత్సాహము ఉల్లాసము సరసము అదంతా కూడా పోగొట్టుకుని కట్టెలా బిగుసుకుపోయి పైనిన్ మానసోల్లాసమున్ చిన్నంబై చెడిపోవు. ఈ మానసికోల్లాసం కూడా పోగొట్టుకుని చెడిపోవు. వాడు చెడిపోతాడు. ఇటు అందరినీ కలుపుకోలేడు, ఎవరితో కలవలేడు, తాను ఏకాంతంగా ఆనందాన్ని అనుభవించలేడు. అటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే నీ వలననే చీచి అహంకారమా అంటూ అహంకారాన్ని నిందిస్తూ అహంకారం ఎలా ప్రవేశిస్తుందో తెలియదు గనక నిరంతరం జాగ్రత్త వహించమని సజ్జనులను సద్భక్తులను హెచ్చరిస్తూ చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన గురు సహస్రావధాని విద్వత్కవి డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ గారి అహంకార శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. దూరీకృతసీతార్తి ప్రకటీకృతరమవైభవస్ఫూర్తి దారితదశముఖకీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ సీతారామాంజనేయేభ్యో నమః. ఆంజనేయ స్వామి వైభవాన్ని వర్ణిస్తున్న అన్నమయ్య కీర్తనల్లో మంగాంబుది హనుమంత అనే పల్లవితో కూడిన కీర్తన 2 చరణములు విస్తారంగా చెప్పుకోవడం జరిగింది. 3వ చరణంలో పాతాళములోపలి మైరావను ఆతల చంపిన హనుమంత చేతుల మూర్చుక శ్రీ వెంకటపతి ఈతల కొలిచే హిత హనుమంత. ఇక్కడ ఈ 3వ చరణంలో చెప్పిన వృత్తాంతం రామాయణంలో లేదు. లేనంత మాత్రాన ప్రమాణము కాదు అనరాదు. అది ఇతర పురాణముల్లో చెప్పబడుతున్నాయి. ఇది హనుమంతుని యొక్క పరాక్రమాన్ని చూపించే హనుమద్భక్తులకు పనికొచ్చే ఒక లీలా విశేషం ఇది. మైరావణుడు అనబడేటువంటి రాక్షుణ్ణి ఆ పాతాళంలోకి వెళ్ళి సంహరించినటువంటి హనుమంత ఇంత ఘనకార్యములు చేసినవాడు కేవలం రామచంద్రమూర్తికి దాసుడిగా వినయంగా కనబడుతున్నాడు. ఆ వినయంగా విష్ణువు ముందు నిలబడ్డ వాడిలో ఎంత ఘనమైన శక్తి ఉన్నదో పై చరణాల్లో చూపించారు. అందుకే చేతుల మూర్చుక శ్రీ వెంకటపతి నీతల కొలిచే హిత హనుమంత. ఇక్కడ ఈ తిరుమలలో 2 చేతులు ముకుళించుకుని దాసాంజనేయుడిగా కొలుచుకుంటున్న స్వామి. అంతవరకు వీరాంజనేయుడు యోగాంజనేయుడు అయినటువంటి స్వామి చివరికి దాసాంజనేయుడిగా కనబడుతున్నాడు.
దాసోహం కోసలేంద్రస్య రామశ్చాకృష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అని సుందరకాండలో చెప్తున్నటువంటి మాట ఇది. శత్రు సైన్యానాం నిహంత, సర్వశత్రువుని పడగొట్టగలిగే పరాక్రమవంతుడు. అంతేకాదు నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్, వేల కొలది రావణులైనా ఎదుర్కొనగలిగే బలపరాక్రమశాలి. తన గురించి ప్రకటించేటప్పుడు మొట్టమొదటి ఏమన్నాడంటే దాసోహం కోసలేంద్రస్య, రామచంద్రమూర్తికి దాసుణ్ణి అంటున్నారు. ఆ దాసభావాన్ని చూపిస్తూ చేతులు మోడ్చుకు నిలబడినటువంటి ఓ స్వామి ఆంజనేయ అని కీర్తిస్తూ, ఇక్కడ చేతులు మోడ్చుకు నిలబడ్డా వినయాన్ని నువ్వు ప్రకటిస్తున్నావే గాని నీ ప్రతాపం ఎంత గొప్పదో మాకు తెలుసయ్యా, నువ్వు సర్వదేవతాత్మకుడవు, బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడువు నువ్వు అనేటువంటి దర్శనం ఇక్కడ కనబడుతున్నది. ఈ భావం వాల్మీకి రామాయణంలో సుందరకాండలో చూపిస్తారు అనేక చోట్ల. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారు లంకాదహనం చేసిన తర్వాత క్రింద ఉన్నటువంటి రాక్షసులు, పైన ఉన్న దేవతలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇతడు సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే ఈ విధంగా వచ్చాడా, వేదధర్మము ఈ రాక్షసుడు దెబ్బతీస్తున్నాడు గనక శిక్షించడానికి బ్రహ్మదేవుడు ఇలా వచ్చాడా అని ఒక శ్లోకాన్ని రచించారు. అదేవిధంగా ఇంద్రుడు, వజ్రాయుధధారి అయిన ఇంద్రుడు ఈ విధంగా వాలగాత్రుడై వచ్చాడా, అదొక భావం. మూడవది సాక్షాత్ నారాయణుడు ఇలా వచ్చాడా అని ముగ్గురిని ప్రకటిస్తారు. ఇక నాలుగో మాట అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సంప్రతమాగతం వా అని వదిలిపెడతారు. ఇక్కడ ముగ్గురిని చెప్పారు, ఇంకొక్కడిని చెప్పలేదు. రుద్రుణ్ణి చెప్పలేదు, ఎందుకంటే ఆయనే ఈయనని. అంటే ఇంద్రశక్తి, బ్రహ్మశక్తి, విష్ణుశక్తి ప్రకటించిన రుద్రుడు ఆంజనేయ స్వామి వారు అని చెప్పడంలో బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని ఉపాసన కనబడుతున్నది. అందుకే రామాయణంలో హనుమంతుడు కేవలం ఒక దాసుడు మాత్రమే కాదు, తనకు తాను స్వతంత్రత కలిగిన ఒక పరిపూర్ణ బ్రహ్మము. అందుకే హనుమద్ ఉపాసన సంప్రదాయం ఒకటి ఉంది, ప్రత్యేకించి విశేషంగా ఉన్నది. ఆ లోతులు ఆ ఉపాసకులకు తెలుస్తాయి. ఒక భగవంతుడు ఎవరికి అర్థమవుతాడయ్యా అంటే తదుపాసకులకు అర్థమవుతాడు, పుస్తకాలు చదివే వారికి అర్థం కాడు. ఇది తెలుసుకోవాలి. అర్థం కావాల్సిన అవసరం భగవంతుడికి లేదు. తను ఉపాసించే వారికే తాను అర్థమవుతాడు, కానీ తన గురించి ఉపన్యసించే వారికి అర్థం కాడు పరమాత్మ. అందుకు ఉపాసనకు దొరుకుతాడు భగవానుడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అందుకు హనుమంతుడిని ఇలా చూడడం అనేది మంత్రశాస్త్రంలో కనబడుతున్న అంశం. అది చూపిస్తున్నారు ఇక్కడ. ఒక్కడే ఏకాంగ వీరుడు ఉర్వికి దైవమౌన, ఎక్కడా హనుమంతునకు ఎదురా లోకము, ఒక్కడే ఏకాంగ వీరుడు. ఆ ప్రాధాన్యాన్ని చెప్తూ ఎత్తుగడలను ఒక అందాన్ని చూపిస్తున్న హనుమాచార్యులు వారు. ఒక్కడే అని చెప్పడంలో అతడితో సమానం మరొకరు లేరు, ఇది అద్వితీయుడు అని చెప్పడాన్ని ఒక్కడే అని అంటారు. ఏకాంగ వీరుడు అన్నప్పుడు ప్రధానమైనటువంటి ఒక అద్భుతమైన శరీరము కలవాడు, అది ఏకాంగ వీరుడు అంటే. ఉర్వికి దైవమోన, సమస్త భూమికి ఇతడే దైవం, ఇందులో సందేహం లేదు. ఎక్కడా హనుమంతునికి ఎదురా లోకము, ఈ హనుమంతుడికి ఈ లోకంలో ఎక్కడా ఎదురు లేదు అంటే ఆయనకి సాటి లేదు అని చెప్పడం. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి సర్వదేవతాత్మక లక్షణాన్ని చరణాల్లో చూపిస్తున్నారు. ఒక్కొక్క కీర్తన, ఒక్కొక్క దర్శనం ఇది. ముందట నేలడి పట్టమునకు బ్రహ్మైనాడు, అందరు దైత్యుల చంపి హరిపేరైనాడు, అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు, ఎందున హనుమంతునకు ఎదురా లోకము. ముందట నేలడి పట్టమునకు బ్రహ్మైనాడు. ముందట నేలడి అంటే రాబోయేటువంటి కల్పంలో తాను బ్రహ్మవుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు బ్రహ్మగా. అంటే భవిష్యత్ చతురాననః అని హనుమంతుని యొక్క అష్టోత్తర శతనామాల్లో ఒకటి ఉన్నది. కాబోయే బ్రహ్మదేవుడు అంటే సృష్టి రచనా శిల్పము కలిగినటువంటి సమస్త వేద రహస్యములు తెలిసినటువంటి వాడు. అందుకే ఆయనలో బ్రహ్మత్వం ఉన్నది. అందుకు కాబోయే బ్రహ్మదేవుడు రాబోయే కల్పానికి, అందుకు ఆయనలో బ్రహ్మలక్షణం ఉన్నది. ఇక అందరూ దైత్యుల చంపి హరిపైరైనాడు. విష్ణువు అంటే రాక్షస సంహారకుడు. విష్ణువునికి ధనుజారి, దైత్యారి, దానవారి రకరకాల పేర్లున్నాయి. రాక్షస సంహారం అంటే విష్ణువే చేయాలి. ఇప్పుడు హనుమంతుడు అక్షకుమారుడు మొదలుగున అనేక మంది రాక్షసులను సుందరకాండలోనే సంహరిస్తాడు. ఒక యుద్ధకాండలో చెప్పనవసరం లేదు, అనేక మంది రాక్షసులను సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం చేసేటప్పుడు ఆయన విష్ణువుగా కనబడుతున్నాడు. అందరూ దైత్యుల చంపి హరిపైరైనాడు, అంది రుద్రవీర్యము తానే హరుడైనాడు. ఆయన ఏకపాద రుద్రుడు అనబడే సంపూర్ణమైన శివస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ఏకపాద రుద్రుడే ఇక్కడ మహానుభావుడైన హనుమంతుడిగా వచ్చాడు అని పురాణములు చెప్తున్న విషయం. ఏకపాద రుద్రుడు అంటే ఏకాదశ రుద్రాత్మకుడైన శివుడు అని అర్థం. అలాంటి ఆ రుద్రవీర్యముతో ఆ వాయుదేవుడు అంజనాదేవి గర్భంలో ప్రవేశింపజేసిన తర్వాత ఉద్భవించిన వాడు గనక అంది రుద్రవీర్యము తానే హరుడైనాడు. సాక్షాత్తుగా రుద్రస్వరూపుడే ఇతడు గనక ఈయనలో శివలక్షణం కూడా కనబడుతున్నది. మొత్తం ఈ చరణంలో 3 చూపిస్తున్నారు. కాబోయే బ్రహ్మదేవుడు గనక బ్రహ్మలక్షణం ఉన్నది,
అసుర సంహారకుడు గనక విష్ణు లక్షణం ఉన్నది, సాక్షాత్తు రుద్రస్వరూపుడే గనక రుద్రుడు, అందుకు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. ఇది సరిగ్గా హనుమన్ మంత్రధ్యాన శ్లోకంలో కనిపిస్తున్నది. హనుమంతుడి గురించి వర్ణిస్తూ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం అంటుంది మంత్రశాస్త్రం. ఆంజనేయుడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని, అది ఊరికినే పొగటం కాదు, అది ఆ దేవతా స్వరూపం. ఆయన మంత్రముగా అలాగే ఉన్నాడు. ఆయన అవతరించినప్పుడు ఆ మంత్రదేవతగా ఉన్న స్వరూపాన్ని లీలలో చూపించాడు. అందుకు ఒక దేవత అవతరించినప్పుడు తన మంత్రలక్షణం లీలలో చూపిస్తుంది అని లీలలో చూడాలి మంత్రమూర్తిని. అంతేగాని మంత్రమూర్తులు బొమ్మల్లా కనబడరు లీలల్లో. లీల బట్టి మంత్రమూర్తిని దర్శించాలి. మంత్రమూర్తి లీల జరక్క ముందు కూడా ఉంది. హనుమంతుడు అంజనాగర్భంలో అవతరించక ముందు కూడా ఉన్నాడు. మంత్రాధిదేవత ఆయన, అనేక మంది ఉపాసన చేశారు. ఆ మంత్రాధిదేవత అయినటువంటి ఆంజనేయుడే అవతరించాడు. అవతరించినప్పుడు సంపూర్ణమైన శక్తితో యథాతథంగా వచ్చాడు ఆయన. అందుకే పుట్టినప్పుడే ఆయన ఎలా వచ్చాడు అనేది అన్నమయ్య మరో కీర్తనలో చూపిస్తారు. అక్కడ హనుమంతుడు సాక్షాత్తుగా వచ్చిన పరబ్రహ్మ అని దర్శనం వస్తుంది. అందుకే హనుమంతునికి ఎదురాలోకము, ఆయనకి సాటి ఏదీ లేదు, ఆయన ముందు ఏదీ నిలబడలేదు. ఇంతవరకు హనుమంతుడిని వర్ణించినప్పుడు త్రిమూర్త్యాత్మను చూపించారు. ఇక 2వ చరణం నుంచి సర్వదేవతాత్మకుడని చూపిస్తున్నారు. చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు, చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు, గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు, ఎక్కువ హనుమంతునికి ఎదురా లోకము. చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు. హనుమంతుడు పెరుగుతున్నప్పుడు ఆ సూర్యకాంతి కూడా ఆయన ముఖకాంతి ముందు వెలవలబోయిందిట. అంత పెరిగిపోయాడు ఒక్కసారి. ఆకాశ పర్యంత సంవర్ధయ్యి స్వామి పెరిగినప్పుడు ఆ చుక్కలు మోవ నక్షత్ర మండలం కూడా దాటిపోయేట. సూర్యుడు నక్షత్ర మండలానికి క్రిందగానే కనిపిస్తాడు మనకి, కానీ ఈ నక్షత్ర మండలానికి తగులుతున్నట్టుగా పెరిగిపోవడంతో ఈయనే సూర్యుడా అనిపించేటట్టుగా ప్రకాశిస్తున్నాడు. చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు. పైగా ఆయన ఆ మైరావణ్ణి సంహరించడం కోసం పాతాళంలోకి ప్రవేశించాడు. పాతాళంలోకి ప్రవేశించడం అనేది శేషుని యొక్క లక్షణం. అలా పాతాళంలోకి వెళ్ళినప్పుడు ఆదిశేషు వలె ప్రకాశించాడు. అంటే పై భాగానికి వెళ్ళినప్పుడు సూర్యుడు, క్రింది భాగాలకు వెళ్ళినప్పుడు ఆదిశేషుడు. అందుకే ఇలా సూర్య లక్షణం ఉంది, అనంత సంకర్షణుడైన ఆదిశేషుని లక్షణం కూడా ఉన్నది. ఇది ఒక మంత్రరహస్య దర్శనం. ఇది కేవలం పొగడ్త కాదు. హనుమన్ మంత్రరహస్యముల్లో సూర్యతత్వము ఆదిశేష లక్షణము కూడా ఉన్నది. గ్రక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు. వాయువు పుత్రుడైన, అందుకే జగత్తుకు ప్రాణమైన వాయువు తత్వం ఈయనలో ఉన్నది. పుత్రుడు అంటే ఆ పూర్వతత్వమే ఆ పుత్ర రూపంలో వస్తుంది. అందుకే వాయుతత్వమే హనుమద్ రూపంలో వచ్చింది. వాయువు అంటే ఇక్కడ ఊరికినే వీచే గాలి కాదు, జగత్తుకి ప్రాణం అని అర్థం. మనలో ఉన్న ప్రాణమంతా వాయువేగా. అందుకే జగత్తుకి ప్రాణశక్తి అనేటువంటి వాయువు యొక్క రూపమే ఇతడు. ఆ కారణం చేతనే రామాయణంలో ఒక అంశం చాలా అద్భుతంగా కనబడుతుంది. ఎందుకంటే హనుమంతుడు బ్రతికితే అందరికీ ప్రాణాలు ఉంటాయి, హనుమంతుడు లేకపోతే ఎవరికి ప్రాణాలు లేవని జాంబవంతుడు స్వయంగా చెప్తాడు ఈ మాట. ముఖ్యంగా ఇంద్రజిత్తు మొదలైన వారు బాణప్రయోగం చేసినప్పుడు మొత్తం వానర వీరులందరూ కూడాను దెబ్బతింటారు, మూర్ఛితులు పడి ఉంటారు. ఆ సమయంలో ఆ అస్త్రం యొక్క దెబ్బకి నిలబడగలిగిన వాడు హనుమంతుడు ఒక్కడే. విభీషణుడు హనుమంతుడు ఇంకెవరైనా ఈ పడిన వాళ్ళల్లో ప్రాణాలతో ఉన్నారని వెతుకుతూ ఉంటే జాంబవంతుడు మూలుగుతూ కనబడతాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు విభీషణుడు ఆ మూలుగుతున్న జాంబవంతుడిని తాత అని పిలుస్తారు. ఎందుకంటే జాంబవంతుడు మాత్రం అస్త్రబలాన్ని నిలబడగలడు, కానీ పెద్ద వయస్సు కారణంగా పడిపోయేట. అప్పుడు జాంబవంతుడు ఆ లేపినప్పుడు లేస్తూనే అడిగిన ప్రశ్న ఏమిటంటే హనుమంతుడు ఉన్నాడా అని అడుగుతారట. అయ్యా, రామచంద్రమూర్తి ఉన్నాడా, లక్ష్మణుడు ఉన్నాడా, సుగ్రీవుడు ఉన్నాడా అని అడగాలి, కానీ హనుమంతుడు ఉన్నాడా అని ఎందుకు అడిగేవు అంటే హనుమంతుడు ఉంటే అందరూ ఉన్నట్టే, హనుమంతుడు లేకపోతే ఎవరూ లేరన్నట్టు. ఎందుకంటే ఈయన అందరికీ ప్రాణం, అందరికీ ప్రాణమైన. అందుకే రామాయణంలో హనుమంతుడు అనేక రకాలుగా కనబడతాడు. శోకహారకుడిగా కనబడతాడు, ఆనంద ప్రదాతగా కనబడతాడు, ప్రాణదాతగా కనబడతాడు. సీతమ్మను ఓదార్చి ఆమె ప్రాణాలను నిలబెట్టాడు. అంతేకాదు లక్ష్మణస్వామిని 2 మార్లు ఆయన అనుగ్రహిస్తాడు, ఆ సంజీవ పర్వతం తీసుకొచ్చి. ఆ విధంగా లక్ష్మణస్వామిని కూడా ఆయన తన యొక్క సంజీవ పర్వతం తేవడంతో సంజీవరాయుడే అనుగ్రహించాడు. ఇలాగ ప్రాణదాతగా అనేక చోట్ల కనబడతాడు. పైగా సీతమ్మ జాడ చెప్పి లక్ష్మణ్ణి బ్రతికించి నన్ను బ్రతికించేవయ్యా అంటాడు రామచంద్రమూర్తి ఎంతో ప్రేమతో. అందుకే గ్రక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు, ఎక్కువ హనుమంతుని ఎదురాలోకము. అంతేనా, జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు. ఇంకా సర్వదేవతాత్మకుడనేది 3వ చరణంలో చూపిస్తున్నారు. సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు. శ్రూయతాం శ్రీ గురుగీతా
గురుపాద సేవ చేయాలనుకున్నారు కదా, ఆ గురుపాద సేవా విధానం చెబుతూ దానివల్ల మనకు వచ్చే ఫలాన్ని కూడా ఇక పైనటువంటి ఒక 4 శ్లోకాల్లో వివరిస్తున్నారు. గురోః పాదోదకం పీత్వా ధృత్వా శిరసి పావనం సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః. గురువు గారి పాదోదకాన్ని త్రాగినా, శిరస్సును ధరించినా అంటే చల్లుకున్నా, సర్వతీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలం వస్తుంది అన్నారు. వెనుకటి శ్లోకంలో దేహీ అన్నారు, అంటే దేహం ధరించిన జీవి అని అర్థం. దేహం అంటే కామక్రోధాలు అని భావం. కనుక కామక్రోధాలతో కూడిన ఈ జీవికి పరిశుద్ధి కలగాలంటే అది మామూలు స్నానాల వల్ల కలగదు. మరి మనమేం చేయాలి అంటే గురు పాదోదకాన్ని భక్తితో త్రాగినందువల్ల ఆ పరిశుద్ధి వస్తుందని శివాజ్ఞ ఉంది. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః గురోః పాదోదకం దేవి సంసారార్ణవతారకం. దేవి, గురు పాదోదకం పాపాలు అనే బురదను ఎండగొడుతుంది, జ్ఞానం అనే వెలుగును వెలిగిస్తుంది, సంసార సముద్రాన్ని దాటిస్తుంది. అవిద్యామూలనాశాయ జన్మకర్మ నివృత్తయే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్. అవిద్య మూలమట్టంగా నశించాలన్నా, జన్మలకు కారణమైన కర్మలు తొలగిపోవాలన్నా, జ్ఞానము వైరాగ్యము సిద్ధించాలన్నా గురు పాదోదకం త్రాగాలి. గురు పాదోదకం స్వీకరించినందువల్ల పరిశుద్ధి వస్తుంది అన్నారు. అంటే పాపాలు నశిస్తాయి అని అర్థం. అంతేకాదు, లోపల జ్ఞాన తేజస్సు ప్రకాశిస్తుంది. దీనివల్ల జీవి సంసారంలోంచి బయటపడతాడు. అయితే దీనికి అంతటికీ ముందుగా అవిద్య నశించాలి. కొందరికి ఈ విధానంలో అల్పజ్ఞానం వల్ల చాదస్తం పట్టుకుంటుంది, అది కూడా పోవాలి. తర్వాత మూలభూతమైన అవిద్య కూడా నశించాలి. జన్మం ఉండకుండా పోవాలి. ఒకవేళ జన్మం ఉన్నా కర్మ మాత్రం ఉండరాదు. అదేంటి, కర్మబంధము లేని జన్మ కలుగుతుందా అని మనకు సందేహం కలగచ్చు కదా. కొందరు మహనీయులకు కర్మబంధం లేని జన్మ ఉంటుంది. ఉదాహరణకు నామదేవుడు. ఆ స్వామి యొక్క కథను మనం విందామా? జై గురుదత్త.